నేనొక సింహాన్ని. అడవిలో నక్కలు, జంతువులు చాలానే ఉంటాయి. కానీ సింహం ఒక్కటే. వచ్చే తమిళనాడు ఎలక్షన్స్ కూడా పోటీ 2 పార్టీల మధ్యలోనే. ఒకటి టీవీకే, ఇంకోటి పార్టీని స్థాపించింది కేవలం పొలిటికల్ బెనిఫిట్స్ కోసమే కాదు. మన పార్టీ మెయిన్ ప్రయారిటీ ఆడవాళ్ళు, పిల్లలు అండ్ తమిళనాడులో యాక్టర్ విజయ్ తన పార్టీ టీవీకే సెకండ్ స్టేట్ కాన్ఫరెన్స్‌లో సెంటర్ నుండి స్టేట్ దాకా అందరిని ఒక రౌండ్ ఏశారు. తమిళనాడులో తన పార్టీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అని గట్టి ముద్ర పడేలాగా వేల మంది జనాల మధ్యలో పార్టీ ఐడియాలజీని, స్టాండ్‌ని వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయం కూడా ఈ మీటింగ్‌తో చాలా క్లియర్‌గా తేల్చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దగ్గర నుండి పీఎం నరేంద్ర మోడీ దాకా అందరి తప్పులు ఎత్తి చూపిస్తూ పార్టీ ఫాలోవర్స్‌కి, పొలిటికల్ సర్కిల్‌కి వచ్చే ఎలక్షన్స్‌లో టీవీకే మెయిన్ ఆల్టర్నేటివ్ అని హైలైట్ అయ్యేలాగా చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇంకా చాలానే మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన ఈ స్పీచ్‌లో ఆయన ఫోకస్ చేసినవి అండ్ వచ్చే తమిళనాడు ఎలక్షన్స్‌లో నిజంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ అభినవ్. And this is Priya. వెల్కమ్ టు బోత్ సైడ్స్. బేసిక్‌గానే మన సౌత్ ఇండియన్స్‌కి మూవీస్ అంటే పిచ్చి. మూవీ స్టార్స్ అన్నా, మూవీ డైలాగ్స్ అన్నా మనం వెంటనే కనెక్ట్ అయిపోతాం. అందుకే సౌత్ నుండి మూవీ స్టార్స్ టు పాలిటీషియన్స్ ఎక్కువ చూస్తాం. విజయ్ స్పీచ్ కూడా నన్ను అదే రేంజ్‌లో సినిమాటిక్ స్టైల్‌లో స్టార్ట్ చేశారు. నేనొక సింహాన్ని. అడవిలో చాలా నక్కలు, జంతువులు ఉంటాయి గానీ సింహం ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఉన్నా అది రాజులానే ఉంటుంది అన్నారు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. ప్రెజెంట్ ఉన్న డిఎంకే గవర్నమెంట్ చాలా తప్పుడు వాగ్దానాలు చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, ఆడవాళ్ళని మోసం చేసింది. Stalin uncle, what uncle is very wrong uncle. అండ్ ఇప్పుడు మన పార్టీ రాబోయే 2026 ఎలక్షన్స్లో డిఎంకేని పూర్తిగా కూల్చాలి అని టీవీకే సపోర్టర్స్కి పిలుపునిచ్చారు. ఒకవైపు డిఎంకేని అటాక్ చేస్తూనే ఏఐఏడిఎంకే మీద కూడా ఫైర్ అయ్యారు. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఒక గొప్ప పార్టీని ఇప్పుడు ఉన్న నాయకులు సరిగ్గా రన్ చేయకపోగా సొంత పార్టీ కేడరే ఆ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నంతలా పార్టీని నడుపుతున్నారు అని అన్నారు. ఇండియాలో ఎక్కడ చూసినా కనిపించే మేజర్ ప్రాబ్లమ్స్లో ఒకటి ఉమెన్ సేఫ్టీ. దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఆయన స్పీచ్లో క్లియర్గా టీవీకేకి ఆడవాళ్ళ భద్రత, పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ముఖ్యం అని మెన్షన్ చేశారు. ఇదంతా స్టేట్ వైడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కూడా స్ట్రైట్‌గా టార్గెట్ చేశారు. టీవీకేకి డీఎంకే పొలిటికల్ ఎనిమీ అయితే బీజేపీ ఐడియాలజికల్ ఎనిమీ అని చెప్పారు. అయినా బీజేపీ మూడోసారి పవర్లోకి వచ్చింది జనం కోసం పనిచేయడానికా ఆర్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా పనిచేయడానికా అని క్వశ్చన్ చేశారు. తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, కీలడి. 2015 to 2016 మధ్యలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఇక్కడ కొన్ని తవ్వకాలు జరిపింది. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. బ్రిక్ వాల్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, తమిళ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్, లిటరసీ, ట్రేడ్ ఇవన్నీ 6th century BCE నుండే తమిళనాడులో ఉన్నట్టు కొన్ని ప్రూఫ్స్ కనిపెట్టింది. తమిళనాడు వాళ్ళకి ఇది ఒక ప్రైడ్తో లింక్ అనే విషయం. తమిళ్ లిటరేచర్ అండ్ కల్చర్ చాలా పురాతనమైనదని, ఇప్పుడు తమిళ ఐడెంటిటీ ఇంకా వెలుగులోకి వస్తుందనే భయంతోనే ఇప్పుడు బీజేపీ దీని మీద రీసెర్చ్ చేయకుండా ఫండింగ్ని, ప్రాసెస్ని డిలే చేస్తుందని వాళ్ళ వాదన. ఇప్పుడు విజయ్ దీన్ని కూడా ఆయన స్పీచ్లో మెన్షన్ చేశారు. అసలు బీజేపీకి ఉన్న పాలసీస్కి, ఐడియాలజీకి తమిళనాడులో కాలు కూడా పెట్టలేదు అని ఇలాగా మాట్లాడారు. నీట్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా చాలా గట్టిగా చేశారు ఈ స్పీచ్లో. ఇంకా పొలిటికల్ రైవల్ విషయానికి వస్తే టీవీకే వచ్చే ఎలక్షన్స్లో సోలోగానే పోటీ చేయబోతుంది. తమిళనాడులో మొత్తం 234 కాన్స్టిట్యుయెన్సీస్లో అన్నిట్లో టీవీకే సోలోగానే పోటీ చేయబోతుంది, ఎలాంటి పొత్తులు లేకుండా. ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన పార్టీకి ఎక్కడైనా ఉండే మెయిన్ ఇష్యూ ప్రతి కాన్స్టిట్యుయెన్సీస్లో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం. చాలామంది ఫ్యాన్స్ ఆర్ న్యూట్రల్ ఓటర్స్ విజయ్కి సపోర్ట్ చేసినా ఆ సపోర్ట్ ఓట్గా మారే విషయానికి వచ్చేసరికి ఒక ప్రాబ్లం వస్తుంది. నుంచున్న క్యాండిడేట్ కొత్త వాళ్ళు కావడం ఆర్ ఆపోజిట్ క్యాండిడేట్ బాగా విన్నపేరు అవడంతో టీవీకే ఓటేయాలంటే ఆలోచిస్తారు. డైరెక్ట్గా విజయ్కి ఓటేయడం అండ్ టీవీకే సెలెక్ట్ చేసిన క్యాండిడేట్కి ఓటేయడం ఒకటేలాగా అనిపించదు చాలామందికి. అయితే ఇక్కడ ఈ బబుల్ని బ్రేక్ చేయడానికి జనాల మైండ్లో ఒక చిన్న సీడ్ని ప్లాన్ చేశారు. మదురై ఈస్ట్లో నేనే నుంచుంటున్నా అని చెప్తూనే మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా క్యాండిడేట్ నేనే అని చెప్పి జనాలకి వాళ్ళు వేసే ఓట్ డైరెక్ట్గా విజయ్కే వెళ్తుంది అనే ఫీలింగ్ తీసుకురావాలని ట్రై చేశారు. ఇది వర్కౌట్ అయ్యి ఆ మీటింగ్ వచ్చిన జనాలు ఓట్స్గా మారితే వచ్చే తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ గేమ్ చేంజర్ అవుతారు. విజయ్ ఈ మీటింగ్కి డిసైడ్ అయిన ప్లేస్ కూడా ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పాలి, మదురై. 1984 నుండి 1996 మధ్యలో ఏఐఏడిఎంకేకి ఒక కంచు కోటగా ఉండేది. కానీ రీసెంట్గా డిఎంకే దీన్ని క్రాక్ చేస్తుంది. ఇప్పుడు విజయ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడంతో అటు డిఎంకేకి ఇటు ఏఐఏడిఎంకేకి స్ట్రాంగ్ అపోజిషన్ లాగా టీవీకే ఉండబోతుందని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరైనా ఉన్నారు అంటే డిఎంకే కన్నా ఎక్కువ ఏఐఏడిఎంకేనే. ఇటు విజయ్ 2026లో ఫైట్ రెండే పార్టీల మధ్యలో, ఒకటి టీవీకే, ఇంకోటి డిఎంకే అని చెప్పడంతో ఏఐఏడిఎంకేకి గట్టి దెబ్బ పడేలాగా కనిపిస్తుంది. ఈ స్పీచ్ విని మీకేమనిపించింది? అండ్ టీవీకే తమిళ పాలిటిక్స్లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.